అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం అంటే హై వోల్టేజ్లో ఉండాలి. 10 మందిని ఆకర్షించేవారు ఎవరు మద్దతుగా వచ్చినా ప్రచారం చేయించుకోవాలి. ప్రతి ఒక్కరికి కనిపించాలి. ఎక్కువగా వారి గురించే చర్చించుకోవాలి. అప్పుడు మాత్రమే రాజకీయ ప్రచారం ఓ స్థాయికి చేరుకున్నట్లు. లేకపోతే ఫెయిల్ అవుతుంది. లోక్సభతో పాటు అసెంబ్లీకి కూడా ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. సాధారణంగా జమిలీ ఎన్నికలు జరిగితే లోక్సభ ఎన్నికల గురించి ఎవరూ పట్టించుకోరు. స్థానిక అంశాలే అజెండా అవుతాయి. ఏపీలోనూ అదే జరుగుతోంది. కేవలం అసెంబ్లీ ఎన్నికలపై మాత్రమే పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. పనిలో పనిగా ఓ పార్టీకి వేసిన వారు లోక్సభకు కూడా అదే పార్టీకి వేస్తారు. చెరో ఓటు అనుకునే వారు కూడా ఉంటారు. అయితే ఇలా ఓటింగ్లో వేరియేషన్స్ రావాలంటే ప్రచారమే కీలకం. అలాంటి ప్రచారంలో వైసీపీ వెనకపడిందా? ఎక్కడ చూసినా కూటమి సభలే దర్శనమిస్తున్నాయా? టేక్ ఏ లుక్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎటు చూసినా ఎన్డీఏ కూటమి నేతల ప్రచారమే కనిపిస్తోంది. మెల్లగా ప్రారంభించి నామినేషన్ల సమయానికి ట్రాక్ మీదకు తీసుకువచ్చారు. చివరి రోజులకు ఫుల్ స్వింగ్ మీదకు తెచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపుగా 80 నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దాదాపుగా 50 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. నారా లోకేష్ కూడా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇక ఎన్నికల స్కెడ్యూల్ రాకముందు యువగలం పాదయాత్ర నిర్వహించిన ఆయన ఆ తర్వాత పార్లమెంటు నియోజకవర్గాల వారీగా యువగలం పేరుతో యువతతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కూటమిలో ఒకరు ఓవైపు ప్రచారం చేస్తుంటే మరొకరు మరోవైపు ప్రచారం చేశారు. ఇక మిత్రపక్ష పార్టీ బీజేపీ నుంచి ఆ పార్టీ అగ్రనేతలు ప్రచారం చేశారు. ప్రధాని మోదీ 2 రోజుల పాటు 4 కీలక నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. ప్రధాని మోదీ ఒక్కచోట సభ పెట్టినా ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుంది. 2 రోజుల పాటు ప్రచారంలో పూర్తిగా మోదీ హవా నడిచింది. బీజేపీ ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ప్రచారం చేశారు. రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీఏ కూటమి ప్రచారం అనుకున్న విధంగా ప్లాన్ ప్రకారం జరిగింది. ఎన్డీఏ కూటమికి ఈసారి వివిధ రంగాల ప్రముఖులు ప్రచారం చేశారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ నుంచి పలువురు ముందుకు వచ్చారు. హీరో వెంకటేష్ కూటమి అభ్యర్థి తన బంధువు అయిన కామినేని శ్రీనివాస్ కోసం కైకలూరులో ప్రచారం చేశారు. ఆయన ఏ పార్టీకి మద్దతు కాకపోయినా కూటమి అభ్యర్థికి ప్రచారం చేయడం మొత్తం కూటమికి ప్లస్ అవుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ కోసం టాలీవుడ్లోని ఆర్టిస్టులను ఏకం చేసి రాష్ట్రం మొత్తం తిప్పిన 30 ఇయర్స్ పృథ్వీ ఈసారి జనసేన పార్టీ కోసం విస్తృతంగా పర్యటించారు. ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఇక హైపర్ ఆది సహా పలువురు జబర్దస్త్ ప్రోగ్రాం ఆర్టిస్టులు, మెగా కుటుంబ సభ్యులు జనసేన కోసం ప్రచారం చేశారు. వైసీపీలో చేరి వారం రోజుల్లోనే బయటకు వచ్చి జనసేన పార్టీకి పనిచేస్తున్న అంబటి రాయుడు కూడా కూటమి అభ్యర్థుల కోసం పలు నియోజకవర్గాల్లో తిరిగారు. హీరో నిఖిల్ చీరాలలో పోటీ చేస్తున్న తన మామ కొండయ్య యాదవ్ కోసం ప్రచారం చేశారు. ఇలా ఏపీ వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల కోసం ఎవరో ఒక వీఐపీ వచ్చి ప్రచారం చేస్తూనే ఉన్నారు. ప్రజల్లో అభ్యర్థులు హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. మరోవైపు ఏపీలో అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకున్న వైసీపీ 4 ప్రాంతాల్లో 4 భారీ సిద్ధం సభలు నిర్వహించింది. ఆ తర్వాత సీఎం జగన్ 100 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారని ప్రకటించారు. కానీ 4వ విడతలో ఏపీ ఎన్నికలు ఉండడంతో ఆయన మొదటగా బస్సు యాత్రను ఎంచుకున్నారు. కానీ ప్రణాళికా లోపం, అతి భద్రతా ఏర్పాట్ల కారణంగా ఆ బస్సు యాత్ర ప్రజలకు దూరంగా జరిగిందన్న విమర్శలు వచ్చాయి. ఈ బస్సు యాత్రలో మేమంతా సిద్ధం పేరుతో పార్లమెంటరీ నియోజకవర్గానికి 1 చొప్పున సభలు పెట్టాలనుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో పెట్టలేకపోయారు. ఈ బస్సు యాత్రకు ప్రతి 2-3 రోజులకు ఓసారి విరామం ఇవ్వడంతో నామినేషన్ల గడువు ముగిసే వరకు సాగింది. అప్పటికే కూటమి నేతలు ఓ రౌండ్ ప్రచారాన్ని పూర్తి చేశారు.
ఆ తర్వాత ప్రచారానికి 2 వారాలే గడువుండడంతో 4 సభల్లో పాల్గొన్న 50 నియోజకవర్గాల్లో సభలు పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి రోజుకు 3 సభలు, అది కూడా 2 రోజులకోసారి విరామం తీసుకోవడంతో పట్టుమని 25 నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం చేయలేకపోయారు. పోనీ జగన్ లేకపోతే ఆయన కోసం ప్రచారం చేసేవారెవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేరు. గత ఎన్నికల్లో ప్రచారం చేసిన వారంతా దూరమయ్యారు. తల్లి విజయమ్మ అమెరికా వెళ్లిపోయారు. చెల్లి షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా జగన్ను ఓడించాలని ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున మోహన్ బాబు, అలీ, జయసుధా, పృథ్వీ సహా చాలా మంది క్యాంపెయినర్లున్నారు. ఈసారి ఎవరూ లేరు. టీవీ యాంకర్ శ్యామల ప్రచారం చేస్తున్నారు. పోసాని కృష్ణమురళి అవసరమైనప్పుడు ప్రెస్ మీట్లు మాత్రం పెడుతున్నారు. అంతకు మించి ప్రచార సందడి లేకుండా పోయింది. ప్రచారంలో వెనుకబడితే క్యాడర్లో నిరాశ కలుగుతుంది. అధినేత తమ నియోజకవర్గంలో ఒక్క సభ అయినా పెట్టాలని కోరుకుంటారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో కనీసం 75 నియోజకవర్గాల్లోనైనా సీఎం జగన్ సభలు పెట్టలేని పరిస్థితి. ఇది వైసీపీ పార్టీ సెంటిమెంట్ను దెబ్బతీస్తోంది. తాము వెనుకబడ్డామేమో అన్న అభిప్రాయానికి వస్తున్నారు. నామినేషన్లు ప్రారంభమైనప్పుడు కూడా టీడీపీ నేతలు వారం రోజులు హాట్ టాపిక్ అయ్యేలా ర్యాలీతో నామినేషన్లు వేశారు. ఈ విషయంలో వైసీపీ నేతలు వెనుకబడ్డారు. మొత్తంగా ఎన్నికల ప్రచారంలో వైసీపీని పూర్తి స్థాయిలో కూటమి డామినేట్ చేసిందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.